యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు నవ్వినట్లు మనకు బైబిల్లో ఎక్కడా రాయబడలే. నవ్వల యేసుక్రీస్తు వారు. కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏడ్చినట్టు మనం చూసాం. ఎందుకు యేసుక్రీస్తు వారు నవ్వలేదు? ఎందుకు యేసుక్రీస్తు వారు ఏడ్చారు? ఊరినే ఏడ్చాడా యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు ఏడ్చినట్టు మనం చూస్తున్నాం, నవ్వినట్టు మనం చూడాల. ఎక్కడ కూడా రాయబడలా యేసుక్రీస్తు వారు నవ్వేను అనే మాట మనకు బైబిల్లో ఉందా? లేదు. ఏడ్చాడు కదా. ఎందుకు ఏడ్చాడు? ఆయన మనుషుల చేత విసర్జించబడిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏడ్చాడు. ఆయన స్వజనులకి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. అయితే ఆ స్వజనులు ఏం చేశారంటే ఆయన్ని వినలా, ఆయన మాట వినలా, ఆయన మాట లెక్క చేయలా. ఆయన ఏం చేశారంటే పిచ్చి పట్టిన వాడు, దయ్యం పట్టిన వాడని చెప్పి ఆయన దూషించారు. ఇష్టానుసారంగా అన్నారు. ఎందుకు? దేవుని మాట వినలేదు కాబట్టి. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి కొన్ని చోట్ల ఆయన స్వస్థత కార్యాలు కూడా చేయలేకపోయారు. కొంతమందిని స్వస్థపరిచినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు దేవుణ్ణి మనం విసర్జించడాన్ని బట్టి దేవుడు ఏడ్చేవాడుగా ఉన్నాడు, ఏడ్చాడు. సరే, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం బలలో పాలు పంపులు పొందబోయే ముందు మనం పరీక్షించుకుందాం. నేను ఎట్లా ఉన్నాను? ఒకవేళ నేను దేవుణ్ణి విసర్జించిన వాడుగా ఉన్నానా, విసర్జించిన దానిగా ఉన్నానా అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం తీసుకున్నారు, చదవండి. అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి. మీ యొక్క వాక్యాన్ని మేము విని అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. వినే మనసును గ్రహించగల హృదయాన్ని దయచేయమని అడుగుతున్న తండ్రి. ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో భద్రపరుచుకున్నైనా అది 100 ఫలించడానికి తగిన సహాయం దయచేయండి. మీ కుమారుని యొక్క రక్తంలోనూ నా యొక్క శరీరంలోనూ మేము పాలుగుంపులు పొందబోచుండగానైనా మమ్మల్ని మేము యోగ్యులంగా వాక్యానుసారంగా పరిశీలించుకొని ఆ యొక్క బలలో పాలుపంపులు పొందడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. అతడు తృణీకరింపబడిన వాడును. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు తృణీకరింపబడిన వాడు అంటే యేసుక్రీస్తు ఏ విధంగా తృణీకరించబడ్డాడు అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు. అయితే ఈరోజు మనం దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయను. ఆయన ఏం చేయబడ్డాడు? విసర్జింపబడిన వాడు అయ్యాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు అయ్యాడు. ఎందుకు? ఆయన విసర్జించబడటం వలన యేసుక్రీస్తు వారు ఆయనకి నవ్వు వస్తుందా, లేదంటే బాధ కలుగుతుందా, ఏడుపు వస్తుందా? ఏడుపే వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడ నవ్వినట్లు మనం చూడలేం. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుణ్ణి ఏ విధంగా మనం విసర్జిస్తూ ఉన్నామంటే మన హృదయంలో మనం పాపాన్ని పెట్టుకున్నాం. మన హృదయంలో పాపంతో నింపుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి విసర్జించేవారుగా ఉన్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. 10:13. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి కనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలియకుండా అన్య దేవతలను మనం పూజించేవారుగా ఉన్నాం. అదేంది? ఎట్లా పూజిస్తూ ఉన్నాం? నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను కదా, మరి నేను ఆదివారం ఆరాధన చేయడానికి యేసుక్రీస్తు వారి ఆయన నామాన్ని ఆరాధించేవాడుగా ఉన్నానని మనకు డౌట్ వచ్చింది. కానీ మనం అన్య దేవతలను పూజించేవారుగా ఉన్నాం. మనం ఎట్లా అన్య దేవతలను పూజిస్తూ ఉన్నామంటే మనం దేవుణ్ణి పూజించవలసిన మనము అన్య దేవతలను మనం పూజిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధికి రాలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరైతే దేవునికి సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో, ఒకవేళ లేట్ అయినా పర్లా, ఎందుకంటే దేవునికి తెలుసు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మనం దేవుని సన్నిధిలో కనపడేవారుగా ఉండాలి.
ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఒకవేళ మన జీవితంలో మనం పాపంతో నింపబడి మనం ఈ లోకంలో ఉంటే మనం దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అంటూ ఉన్నారు ఏమనంటే, మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించిదిరి కనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. మనం ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుని సన్నిధి అంటే మనకు భయం లేదు, మనకు భక్తి మాత్రమే ఉంది. ఏందంట, లేకపోతే ఏమైందంట, కూర్చుంటా నేను నిలబడిపోతే దేవుని ఆరాధించనట్ట అనుకొని మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, మనం ఎంత లెక్కలేని తనాన్ని మనం అనుకుంటా ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఒక అధికారి మనకు చెప్పిన పని మనం చెప్పినట్టు చేస్తాం. మరి దేవుని సన్నిధి అంటే మనం అంత అనాలోచితంగా ఎందుకు జీవిస్తూ ఉన్నాం? ఇప్పుడు అనుకోవచ్చు, ఒక డౌట్ వచ్చింది, నేను లెగవలేదు కదా ఆరాధన పాటప్పుడు నా గురించే చెబుతున్నాడు అనుకోవద్దు. ఈరోజు దేవుని యొక్క వర్తమానం అదే అని అనుకున్నా. ఏందో దేవుడు ఎంత కఠినంగా మాట్లాడాలనుకుంటున్నాడా అనుకున్నా నేను. నాకు తెలియదు, అప్పుడు నాకు తర్వాత అర్థమైంది, ఇదా అనుకున్నా. దేవుణ్ణి మనం విసర్జించిన వారుగా ఉన్నాం. దేవుని యొక్క మాట విననంలని వారుగా జీవిస్తూ ఉన్నాం. పేరుకు దేవుణ్ణి నేను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నానని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉన్నాం, కానీ మన ఆలోచన లోకానికి ఇచ్చిన వారుగా ఉన్నాం. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే చూడండి, మన యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము, కీర్తనల గ్రంథం. మన యొక్క పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. అయితే ఇంకా మనం అనుకుంటా ఉన్నాం, నేను ఆత్మీయుడినే, నేను ఆత్మీయురాలనే, నేను బాగా మంచి భయభక్తులు కలిగి ఉన్నాను, నేను భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అని అపోహపడుతూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చదవండి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వడకును లేడు. వివేకి అయి దేవుని వెతకువాడు కలడేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేరు. మనందరం ఏం చేసామంటే బొత్తిగా చెడిపోయిన వారుగా జీవిస్తూ ఉన్నాం. చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క మార్గాల్లో నడిచేవారుగా ఉంటారా? దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటారా? మనం ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నామంటే, అందుకే 3వ వచనంలో అంటూ ఉన్నారు ఏమనంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చెడిపోయిన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో. చెడిపోయిన జీవితాలు మనం జీవిస్తూ, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని, నేను ఆరాధిస్తూ ఉన్నాను, నేను ప్రార్థనలో కూడా బైబిల్ చదువుతా కూర్చుంటాను, ఆరాధన వర్తమానం నేను విన్ను, తర్వాత బలవర్తమానం నేను విన్ను, విజ్ఞాపన వర్తమానం విన్ను, తర్వాత ఏ వర్తమానం విన్ను, నేను బాగా బైబిల్ చదువుతాను, నెలకు 4 సార్లు బైబిల్ చదువుతాను అనుకున్నాం అనుకోండి, మనంత చెడిపోయిన వాళ్ళు ఇంకొకరు లేరు. దేవుడు మనతో ఏం మాట్లాడతాడని చెప్పి మనం దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. సహజంగా మనం ఈ లోకంలో ఏం చేస్తామంటే, ఈ దేవుని సన్నిధిలో ఉండి కూడా మనం అపవాది మన యొక్క మనసుని తీసివేస్తుంది. ఏమని, అయ్యో నేను ఇంటి దగ్గర ఎట్లా ఉందో, నాకు నీళ్ళు వస్తున్నాయి, ఈరోజు ఇంకా కూరలు లేదు, మా అబ్బాయి మా అమ్మాయి అన్నానికి వస్తారు, వేడివేడిగా అన్నం వండి పెట్టాలి. ఇవన్నీ ఏంటంటే లోకానుసారమైన ఆలోచనలు ఇవన్నీ. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? టయానికి రెడీ అవుతాం, టయానికి వెళ్ళిపోతాం, అంతే. మరి దేవుని సన్నిధి అంటే మనకు అంత భయం ఎందుకు లేదు? ఏముందిలే, దేవుని సన్నిధిగా మన మందిరమేగా, ఏముందిలే మన అబ్బాయిలే అని మనం తేలిగ్గా ఎప్పుడు తీసుకోకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు కన్నీరు గార్చాడు. ఎందుకంటే ఆయన జనులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయనకు విలువ లేదు కాబట్టి ఆయన కన్నీరు గార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం పరిశీలన చేసుకుందాం, మనం ఎట్లా ఉన్నాం? మనం మంచి మార్గంలో ఉన్నామా, చెడిపోయిన మార్గంలో మనం జీవిస్తూ ఉన్నామా? మనం ఈ లోకంలో అన్నీ తెలుసని అపోహలో మనం జీవిస్తూ ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం అన్నీ తెలుసు అనుకుంటే దేవుని వాక్యం మనం వినం. ఒకవేళ మనం అన్నీ నాకంతా వచ్చు అనుకుంటే మనం ప్రార్థన కూడా మనం రాలేము, ఎందుకంటే మనకు అన్నీ వచ్చు కాబట్టి. అందుకే ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో అనుకుంటూ ఉంటారో వారికి తెలియకుండా వారి యొక్క రక్షణను కోల్పోతూ ఉన్నారు. వారి రక్షణ మన యొక్క రక్షణ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా పట్టుకోవాలి. మన రక్షణను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అపవాది మన యొక్క రక్షణ దొంగిలించాలి అని చెప్పి
అది కాల్చుకొని ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఏముందిలే ఏళ్ళపైన ఏం కాదు, సంఘ కూడికే కదా ఏముంది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. మనకు ఇంకో ఆలోచన రావచ్చు ఏమని, యూట్యూబ్లో వస్తూ ఉందిలే, యూట్యూబ్లో చూసి సరిపోయిద్ది, ఇంకా మంచి మంచి వాక్యాలు వస్తూ ఉండి అనుకుంటాం. అట్లా కాదు, ఖచ్చితంగా మన యొక్క రక్షణ మనం కాపాడుకునేవారుగా ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనం చదవండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. మనం ఎంతమంది మనం మర్చిపోతా ఉన్నాం? ఎన్నిసార్లు మనం మర్చిపోయాం దేవుణ్ణి? మరి అన్నిసార్లు మనం దేవుణ్ణి మర్చిపోతే దేవుడు కన్నీరు కార్చకుండా ఉంటాడు? ఆయన దేవుడు మన కోసం ఎంతగా కన్నీరు కారుస్తూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ రోజు దేవుని సన్నిధికి వచ్చేదే, ఈరోజు ఎందుకు రాలేకపోయింది, నా దగ్గరికి ఎందుకు రాలేదు, నా మాట ఎందుకు వినలేదు అని దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. విసర్జించాం మనం దేవుని సన్నిధిని, విసర్జించాం మనం సంఘ కూడికలు, విసర్జించాం మనం మన యొక్క విజ్ఞాపన కూడికను మనం విసర్జించాం, ఉపవాస కూడికను మనం విసర్జించాం, తర్వాత ఆరాధన కూడా మనం విసర్జించాం. ఎందుకు విసర్జించాం? మనం మన దేవుణ్ణి మనం మర్చిపోయాం, మనల్ని పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని మనం మర్చిపోయాం. అందుకే అంటున్నాడు, నిన్ను కనిన దేవుని మరచితివి. మర్చిపోయాం మనం దేవుణ్ణి, మర్చిపోయి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని మర్చిపోవాలా. ఈ మధ్యకాలంలో పోయిన వారంలో అనుకుంటా ఫ్లైట్లో 220 మంది గాల్లో ఉండగా వాళ్ళ ప్రాణాలు పోయినాయి. గాల్లో ఉన్నప్పుడే ఆ ఫ్లైట్ అక్కడ ఏదో వచ్చి ప్రాబ్లం వచ్చి పేలిపోయింది, అందరూ చనిపోయారు. 220 మంది. వారు ఎక్కేటప్పుడు అనుకుంటారు ఏమని, నేను గమ్యానికి వెళ్తాను, లేదంటే నా రక్త సంబంధం దగ్గరికి వెళ్తాను, లేదంటే నేను ఉద్యోగ ప్రాంతానికి నేను వెళ్తాను, సంతోషంగా ఉంటాను అనుకొని ఉండవచ్చు. వారందరూ మంచి ఆస్తిపరులు, ఎంతో ఉన్నతమైన వాళ్ళు. అయితే ఆ గాల్లోనే 220 ప్రాణాలు కలిసిపోయినాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం మర్చిపోయిన దేవుడు మనల్ని మర్చిపోవాలి. ఆయన మనల్ని మర్చిపోలేదు కాబట్టి మనందరం ఆరోగ్యంతో, సంతోషంతో, సమాధానంతో దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చొనగలిగాం. మరి మనం ఎందుకు దేవుణ్ణి మనం మర్చిపోతూ ఉన్నాం? పరిశీలన చేసుకోవాలి. మన యొక్క రక్షణ మనం కాపాడుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మనం ఆశ్రయ దుర్గాన్ని మనం కోల్పోయేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. దేవుడు చూడండి, ఆ దేవుడు మనల్ని కన్నాడు. ఆయన అందుకన్నాడు ఇక్కడ చూడండి, అక్కడ నిన్ను కనిన దేవుని మరచితివి. ఆయన మనల్ని కన్నాడు. తల్లిదండ్రులుగా బిడ్డలు మన మాట వినకపోతే మనకి ఎంత బాధ ఉంటుందో. ఒకవేళ బిడ్డలు మనల్ని దూషిస్తూ ఉన్నారనుకోండి, ఏందంట నువ్వు చెప్పేది నాకు తెలియదా అన్నారనుకోండి, మనం ఎంత బాధపడతామో. లేదంటే బూతులు తిట్టారనుకోండి మనల్ని, తల్లిదండ్రులుగా ఉన్న మనల్ని బిడ్డలు, మనం ఎంత సంతోషిస్తామో కన్నీరు గారుస్తామా. అయ్యో నా బిడ్డ నన్ను తిడతా ఉన్నాడే, అయ్యో నా బిడ్డ నన్ను కొడతా ఉన్నాడే, నా బిడ్డ నా మాట వినటం లేదే అని తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారుగా ఉన్నారు. అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి ఆయన మన గురించి బాధపడేవాడుగా ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. 1:18. ఆయన మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి, ఆయన కన్నాడు, మనల్ని కన్న దేవుడు ఆయన మనల్ని చూడండి, ఆయన మనల్ని కన్న దేవుడు. మరి మనం ఎందుకు మర్చిపోతున్నాం దేవుణ్ణి? దేవుని సన్నిధిని మనం ఎందుకు మర్చిపోతా ఉన్నాం? నాకు ఒక్కోసారి డౌట్ వచ్చింది, ఏందా నేను చెప్పేది సరిగ్గా లేదా, లేదంటే నా మాట అర్థం కావట్లేదా, మరి నేను తప్పుగా ఏమైనా చెబుతున్నానా, లోకం సంగతులు ఏమైనా మాట్లాడుతూ ఉన్నానా, ఎందుకు మందిరంలో ఉన్న వాళ్ళు రాలేకపోతున్నా ఉన్నారని చెప్పి నాకు బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు ఆ డౌట్ వస్తూ ఉంటుంది నాకే. ఎందుకు వస్తూ ఉందంటే, మనం దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. వాక్యానుసారంగా మనం బల్లో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. వాక్యానుసారంగా మనం ఆరాధించేవారుగా ఉన్నాం. ఇంత వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు మన మందిరం ఎందుకు బలహీనమైన పోతూ ఉంది అని నాకు డౌట్ వస్తూ ఉంది. నేను అనుకుంటా ఉంటా, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అందరూ మనం గురించి పాటుపడతా ఉన్నారు, గుంటూరు వాళ్ళకి రాయి, నువ్వు ఏడు ఉండకూడదు, నువ్వు ఇంకోసారి స్థలం తీసుకొని నువ్వు పెట్టుకో, అక్కడ నీదా ఏంది, నువ్వు కబ్జా చేసావని చెప్పి అనేకమైన మాటలు వస్తూ ఉన్నాయి.
అది కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియలే. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ గుంటూరు వాళ్ళకి రాస్తే సంఘం ఏదైనా పెరిగిద్దేమో, వేరే చోటుకి వెళ్తే వింటారేమో జాగ్రత్తగా, దేవుని యొక్క రాజవ్యాప్తిలో పాలు మంచిగా ఉంటుందేమో అనుకుంటా ఉంటాను నేను. ఆ డౌట్ వచ్చేస్తూ ఉంది. మనందరం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. మోషే నత్తివాళ్ళు మాట్లాడితే ఏం జరిగింది చెప్పండి? ఎవరన్నా వచ్చి నత్తివాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మనం నవ్వుతాం. ఎందుకు? నత్తివాడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏంది నత్తివాడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవునికి మోషే కావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు మోషేని నిలబెట్టుకొని అన్నాడు. మోషే నిలబెట్టిన తర్వాత ఎంతోమంది మోషేకి వ్యతిరేకంగా వచ్చారు. దేవుడు వాళ్ళని ఎప్పుడు ఉంచలా, మోషే వాళ్ళ మీద ఎప్పుడు తిరుగుబాటు చేయలా, వాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళా. మోషే దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. కానీ ఎవరైతే ఎదురుగా వచ్చారో, వ్యతిరేకించారో, వారు దేవుడు వాళ్ళ సంగతి చూసుకున్నాడు. అదే మన జీవితంలో మనం ఎందుకు దేవుడిని ఇంత అశ్రద్ధగా ఈ లోకంలో మనం పూజిస్తూ ఉన్నాం? మన రక్షణ విషయంలో అంత తేలిగ్గా ఎందుకు ఉంటా ఉన్నాం? మరి బాప్తీసం తీసుకోవాలని మనం చెప్పుకున్నాం, మరి బాప్తీసం తీసుకుంటామని ముందుకు వచ్చాం, మరి వెనకడుగు ఎందుకు వేస్తా ఉన్నాం? నేను ముందుగానే చెప్పాను. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో అడిగినా బాప్తీసం ఇవ్వబడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు సంవత్సరానికి ఒక్కసారో నువ్వు ఎట్లా ఉన్నావు మేము చూసి చేస్తాం, అలాంటి బోధ కాదు మనది. అపోస్తులు ఏ విధంగా అయితే బోధించారో, వారు అర్ధరాత్రి పూట కుటుంబాలకు బాప్తీసం ఇచ్చారు. తల్లి, తండ్రి, బిడ్డలు అందరికి బాప్తీసాలు ఇచ్చారు. అప్పుడు ఎందుకు ఇచ్చారు? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మా పాపాలు కడిగివేయబడాలి, నాకు బాప్తీసం ఇవ్వండి అన్న వెంటనే బాప్తీసం ఇచ్చారు. అలాంటి మందిరం, అలాంటి బోధ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు బాప్తీసం తీసుకోండి అని చెప్తున్నా ఎవరు రాలేకపోతూ ఉన్నారు. చూడండి, అపవాది ఎంత బలంగా పనిచేస్తూ ఉందో. అపవాది వేరే వాళ్ళ ద్వారా వస్తే వేరేగా ఉండేది. ఇప్పుడు వచ్చింది ఏంటంటే అయిన వాళ్ళ ద్వారా వస్తూ ఉంది. కాబట్టి ఏముందా మీ వాళ్ళేగా అంటున్నారు. చూడండి, అలాంటి స్థితికి అపవాది తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. మీరు గొడవ పడుతున్నారు. అది మా కుటుంబ గొడవ మాత్రం కాదు. ఎందుకంటే మళ్ళీ స్పెషల్గా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మాట్లాడాలంటే ఎవరుండరు, వెళ్ళిపోతారు. మాకెందుకంట, మీ తిప్పలు మీరు పడండి అన్నట్టు. అందుకే నేను వాక్యంలో మధ్యలో చెప్పవలసి వచ్చింది. ఇది మా కుటుంబాలు ఎలాంటి పగల్లేవు. మందిరాన్ని చక్కగా మనం కట్టుకున్నాం కాబట్టి చూడలేక జరుగుతుంది ఇవన్నీ. కాబట్టి మీ మనసులో మీరు నా విషయం తెలియటం కోసం మీకు చెప్తా ఉన్నాను. సరే, మన జీవితంలో చూడండి, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలం అంటే ఏంటి? మొట్టమొదటి ఫలము. ఈ లోకంలో ప్రథమ ఫలము దేవుడు ఇష్టపడేది ప్రథమ ఫలము. ఒకవేళ మనం ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే, కోళ్ళు గుడ్లు పెట్టిన వెంటనే ఆ గుడ్డులు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేవాళ్ళు. ఒకవేళ కొత్తగా మనం బియ్యం కట్ట తీసుకుంటే ఆ బియ్యం కట్టలో కొంత తీసుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రథమ ఫలం కాబట్టి. ఒకవేళ మామిడి చెట్టు ఉంటే మా కాయలు కాయగానే ఆ చెట్టు కాయలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఎందుకు? ప్రథమ ఫలం కాబట్టి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ప్రథమ ఫలము. అందుకంటున్నాడు దేవుడు మనందరినీ ప్రథమ ఫలంగా ఉండడానికి ఆయన పిలుచుకొని ఉన్నాడు. ఆయన మనల్ని కన్న దేవుడుగా ఉన్నాడు. ఎట్లా కన్నాడంటే సత్యవాక్యం వల్ల మనల్ని కన్న దేవుడు ఆయన అసత్యవాక్యం వల్ల మనల్ని కనల. అసత్యం ఏం చేసిద్దంటే ప్రతి కుటుంబానికి వచ్చింది అసత్యం. సత్యం అనేది నిలకడగా ఉంటుంది. సత్యం అనేది ఒకే చోట ఉంటుంది. సత్యం అనేది ఎప్పుడు రోడ్లంట పడి తిరగదు. దాన్ని మనం గుర్తించాలి. సత్యవాక్యము అనేది మనకు మందిరంలోనే ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే చూడండి, సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనం కన్న దేవుణ్ణి మనం మర్చిపోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దేవుడు ఏడుస్తూ ఉన్నాడంటే ఆయన మనల్ని కన్నాడు కాబట్టి. చూడండి, మనం ఎట్లాగన్నాడు చూడండి, మొదటి పేతురు పత్రికలో మనం చాలాసార్లు చూసాం. ఎలాంటి అక్షయమైన బేజం నుండి ఆయన కన్నట్లు మనం చూడగలం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. మీరు క్షయబీజము నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక చాలు. మనం ఎట్లా పుట్టించబడ్డాం? మన యొక్క పుట్టుక ఎలాంటిదంటే చాలా గొప్పది. మన పుట్టుక ఎలాంటి పుట్టుక అంటే అక్షయమైన బీజము నుండి మనం పుట్టించబడ్డాం. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన మహిమా శరీరంతో మనల్ని పుట్టించాడు. ఆయన ఎప్పుడైతే అవ్వని ఆదాముని సృజించాడో, వాళ్ళు సృజించినప్పుడు వాళ్ళ యొక్క దృష్టి ఎంతో దూరం వాటిని కూడా చూస్తూ ఉండేది. ఎందుకంటే వాళ్ళు సమస్తాన్ని, ప్రపంచంలో ఉన్న
మొత్తం ఆ సోలార్ సిస్టమ్ మొత్తం వాళ్ళు చూసేవాళ్ళు. వాళ్ళు ఎంతో సంతోషించారు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడా, ఎలాంటి సృష్టిని చేశాడా అని దేవుణ్ణి వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అపవాది వారి యొక్క జీవితంలోనికి వచ్చిందో, ఇది నిజమా అంది ఒకే మాట, ఇది నిజమా, అయ్యా మీ సంఘంలో అభిషేకం లేదంటగా అన్నారు అనుకోండి. మరి అభిషేకం లేకపోతే ఇంతకుముందు మనం ఆ రేకులు ఉండేది. మరి అభిషేకం లేకపోతే దేవుడు మనకు మంచి మందిరాన్ని ఎట్లా ఇస్తాడు అనుకుందాం. తర్వాత మన మందిరంలో కొన్ని భయంకరమైన ప్రమాదాలు జరిగినాయి. దేవుడు ఎందుకు కాపాడుతూ ఉన్నాడు? భయంకరమైన అనారోగ్య పరిస్థితులు సడన్గా సంభవిస్తూ ఉన్నాయి. మరి దేవుడు ఎందుకు కాపాడుతూ ఉన్నాడు అభిషేకం లేకపోతే అనుకుందాం, ప్రశ్నించుకుందాం. మనం బయట వచ్చిన వాళ్ళు అంటారు, అభిషేకం ఉందా? ఏం మందిరం మీద అంటారు, ఒకే మందిరం. ఏంది మీ సేవకుడు రాడు, సేవకుడు అనేవాడు ఎక్కడికి పోడు. ఒక పరిచారకులు ఉంటారు, సువార్థికులు ఉంటారు, అది వాళ్ళ పని. సువార్థికులు అంటే స్త్రీలలో లేదంటే పురుషుల్లో కొంతమంది ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఏం చేయాలంటే రానోళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మీరు ఎందుకు రాలేకపోతా ఉన్నారు, మనం దేవుని సన్నిధిలో ఎదిగేవారంగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి, మనం ఆశీర్వదించబడేవారుగా ఉండాలి, మనం నరకానికి వెళ్ళిపోతాం అని వాళ్ళని తీసుకొచ్చేవారుగా ఉండాలి. అట్లా లేదు, ఇప్పుడు అంత భారం మొత్తం సేవకుడిదే. అంటే నీవేం చేయవా అని చెప్పి మళ్ళీ దానికి ప్రశ్న వచ్చేసింది మనకి. అది మన బాధ్యత. మనం వచ్చి వినేవారుగా మనం ఉండకూడదు. ఒక బాధ్యత మనం తీసుకొని, అయ్యా మేమందరం ఒక టీం అయ్యాం, ఒక టీం అయ్యి మేము ఎట్లా చేస్తున్నాం, చేయటం మంచిదా, అది అట్లా ఉంది. ఆదిమ సంఘం ఆ విధంగా ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం? సువార్తను ప్రకటించే వాళ్ళు సువార్థికులు అంటారు వాళ్ళని. మరి మనం ఏం చేస్తామన్నాం? మనం ఏం చేస్తామంటే ప్రార్థన, అయ్యో నా మందిరం ఎట్టయిపోతా ఉంది, ఎవరు రావట్లేదే, ఆత్మలు ఆరిపోతున్నాయి అని మనం ప్రార్థన చేస్తాం. ఏది మన ఆత్మ ఎట్లా ఉంది? మనం ఎంతమందిని తీసుకొస్తా ఉన్నాం, ఎంతమందిని మనం రగిలించేవారుగా ఉన్నాం. అయ్యో మాకు అంత ఆలోచన రాలేదు అనుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అక్షయమైన బీజం నుండి పుట్టించబడిన వారు. అయితే ఈ లోకానుసారమైన ఆలోచనలు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం అభివృద్ధి చెందలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అది మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకొని మనం ముందుకు సాగిపోవాలి. అందుకే చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిన గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టి మనం ఎందుకు పాపం చేస్తూ ఉన్నాం? మనం ఎప్పుడైనా అనుకున్నాం, ఈ ప్రశ్న వేసుకున్నామా? సంఘగుడికి రాకుండా మనం ఎందుకు పాపం చేయాలి? మనం ఆ విజ్ఞాపన ప్రార్థనకి రాకుండా మనం ఎందుకు పాపం చేయాలి? పాపమే. దేవుని సన్నిధికి రాకుండా ఉండటం పాపమే. ఆరాధన చేయకుండా ఉండటం పాపమే. బల్లో చేతులు వేయకుండా ఉండటం కూడా పాపమే. చూడండి, ఈరోజు ఎంతమంది రాలేకపోయారు. అయ్యా నీళ్ళు రాలేదు, నీళ్లు పట్టుకో. మనకు నీళ్లు, ఈ జీవజలం దగ్గరికి మనం వచ్చేవారుగా ఉండాలి. నీళ్లు మన ప్రాణాలేం బావు నీళ్లు పట్టుకోకపోతే. అయ్యి నీళ్ళు రాలేదుగా మేము నీళ్లు పట్టుకుంటున్నాం, అందుకే మేము రాలేకపోయామని చెబుతారు రేపు వచ్చేవారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. జీవజలం దగ్గరికి మనం రావాలి. ఎవరైతే జీవజలం దగ్గరకు వస్తారో వాళ్ళు జీవించబడేవారుగా ఉంటారు. అభివృద్ధి అంటే అదే మన జీవితాల్లో. అభివృద్ధి అంటే మనం ఏదో అనుకుంటాం. అభివృద్ధి అంటే మనం సంతోషంగా మనం బ్రతికే 4 రోజులు మనం బ్రతకటమే అభివృద్ధి అంటే అదే. మనం ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, వాళ్ళకంటే మనం ఎక్కువగా ఉండాలి అనుకోవటం అభివృద్ధి కానే కాదు. ఎందుకంటే లాజర్ చనిపోయినప్పుడు లాజర్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చినాయి. ధనవంతుడు చనిపోయినప్పుడు దూతలు వచ్చినట్లు మనకు రాయబడలా. లాజర్ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము రొమ్ము ఆనుకొని రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు లాజరు. అయితే ఈ లోకంలో లాజరు ఎన్నో శ్రమలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఈ లోకంలో ఎన్ని శ్రమలు పడినా దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటే మనం అబ్రహాము రొమ్మున ఆనుకొని మనం విశ్రాంతి తీసుకునే స్థితికి మనం రాగలుగుతాం. ఒకవేళ కాకపోతే మనం ధనవంతుడి వలె ఆ యొక్క శ్రమల్లో మనం పాలు పంపులు పొందవలసి వస్తుంది. కాబట్టి మనం దేవుని మూలంగా పుట్టాము అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. మనం పరిశీలన చేసుకుందాం. నేను దేవుని మూలంగా పుట్టాను కాబట్టి నేను ఇక మీదట నేను పాపము చెయ్యను, పాపం వైపు తొంగి చూడను, పాపంలో నా కుటుంబాన్ని పడవేయను అని ఒక తీర్మానం తీసుకునేవారుగా ఉండాలి ఈ లోకంలో. ఆ విధంగా మనం తీర్మానం తీసుకుంటే మనం ఎప్పుడూ మనం దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఉండము.
అది ఏ ప్రార్థన అయినా, ఏ కుటుంబ ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన కూడా అంతే. ఏం చేస్తాం? కొంతమంది మేము వెళ్ళేవారుగా ఉండం. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క విషయాల్లో. మనం చాలా ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన 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 యొక్క సత్యవాక్యం వల్ల మనందరం పుట్టించబడ్డాం. ఆయన మనల్ని ప్రథమ ఫలంగా ఆయన పుట్టించి ఉన్నాడు. కాబట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి, దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి అని చెప్పి మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సరే, మనం దేవుణ్ణి విసర్జిస్తే మనకు వచ్చే కష్టాలు ఏంటి? లాభాలు నేను మాట్లాడను, లాభాలు ఇంతకుముందే మాట్లాడాను. విసర్జించడం వల్ల మనకు వచ్చే నష్టాలు, లేదంటే మనం ఏం కోల్పోతా అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం పరిశీలన చేసుకొని మనం బలలో పాల్పొంపులు పొందాం. చూడండి, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. చాలు. అంటే కొన్ని బైబిల్లో కొంచెం పైన కింద పైన కొన్ని రాయబడింది. లేటెస్ట్ బైబిల్ ఇట్లా రాయబడింది, అది నేను చదివాను, నా దగ్గర ఉన్న బైబిల్ అలాంటిది. నీ దేవుడైన యెహోవాని విసర్జించుటయు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు. 2 విషయాలు చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి విసర్జించటం, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉండటం. ఈ 2 మనం చేస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుణ్ణి విసర్జించటం అంటే దేవుని సన్నిధికి రాకుండా ఉండటం. తర్వాత దేవుని యందు భయం లేదు, భక్తి లేదు. భక్తి ఉందని పేరుకి మనం చెప్పుకుంటా ఉన్నాం, భయభక్తులు లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. భయభక్తులు ఎందుకంటున్నాడు? భయభక్తులు లేకుండా, చదవండి అక్కడ, భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని. చాలు. మన యొక్క బాధకి శ్రమకి కారణం ఏంటంటే దేవుణ్ణి మనం విసర్జించాం, దేవుని యందు భయభక్తి లేదు. అది కారణం. మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నేను దేవుని విసర్జించి ఉన్నానేమో, నాకు వచ్చిన యొక్క బాధ కారణం అదేనేమో అని మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత మనకు వచ్చిన యొక్క ఆ కష్టానికి లేదంటే నష్టానికి అది ఒక కారణం ఏమో అని మనం పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో మనం నివసించేవారుగా ఉండాలి. మనకు వచ్చే శ్రమలు ఊరికినే రావు. దేవుడు ఊరినే మనల్ని శ్రమ పెట్టేవాడు కాదు. ఆయన మనల్ని బాధ పెట్టేవాడు కాదు. మనల్ని బాధ పెట్టి మనం బాధపడతా ఉంటే మనల్ని చూసి సంతోషించే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనం దేవుణ్ణి విసర్జించి ఉంటే మనకు కలిగే శ్రమకి, మనకు కలిగే ఈ యొక్క బాధ కారణం ఒకవేళ మనం దేవుణ్ణి విసర్జించేమేమో మనం పరిశీలన చేసుకుందాం. తర్వాత చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆయన్ను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉన్నదని, ఆయన హస్తములు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమని కనబడతా ఉంది? దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది. ఎట్లా రాబోతా ఉంది? మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి విసర్జించకుండా దేవుని యందు ప్రేమ కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారికి దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది. తర్వాత అంటున్నాడు ఏమని? ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన్ను విసర్జించు వారందరి మీదకి వచ్చునని. ఎవరి మీదకి వస్తూ ఉంది? ఆయన విసర్జించే వారి మీదకి దేవుని యొక్క హస్తం రాబోతూ ఉంది. ఎందుకు రాబోతూ ఉంది? అది ఆయన ఉగ్రతగా వస్తూ ఉంది. దేవుని యొక్క కాపుదలగా రావటం లేదు, దేవుని యొక్క ఉగ్రతగా రాబోతా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన హస్తం మన మీద ఉండాలి. ఆయన కృపా హస్తాన్ని మనం కలిగి ఉండాలి. ఉగ్రత హస్తాన్ని మనం కలిగి ఉండకూడదు. మన జీవితంలో
మనం ఒకవేళ ఉగ్రతాస్తాన్ని మనం కలిగి ఉన్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. మనం తెలియకుండానే మనం దేవుణ్ణి విసర్జించి దేవుని యొక్క హస్తాన్ని మనం ఆ యొక్క ఉగ్రతను మనం తెచ్చుకుంటూ ఉన్నామేమో. మన యొక్క జీవితాల్లో దేవుడు మనం సంతోషంగా ఉంటే సంతోషించే దేవుడు మన దేవుడు. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం? దేవునిలో ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మనం చేయకూడని అన్నీ చేసి నేను సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఉపయోగం లేదు. ఈ లోకంలో సహజంగా మనం ఏమనుకుంటామంటే, మనం మన విషయంలో ఎదుటివారి విషయంలో వాళ్ళు కరెక్ట్గా ఉండాలని ఆశపడతాం. మరి మనం కరెక్ట్గా ఉండలేని స్థితిలో మనం ఉంటాం. మనం ఏం చేస్తాం? అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఏముందిలే, వాళ్ళు అట్లా ఉన్నారు కదా, వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా, నేను ఉంటే ఏమైపోయిందిలే అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మనం దేవుని విషయం ఎప్పుడు మనం కాంప్రమైజ్ ఎప్పుడు అవ్వకూడదు. దేవుని కోసం మన యొక్క ప్రాణాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి మీదకి దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. లేదంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, తర్వాత ఇంకేమన్నారంటే, మొదటి దినవృత్తాంతల గ్రంథం 28వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం చదవండి. 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలు అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. చాలు. చూడండి, ఆయనకి అన్నీ తెలుసు. ఒకవేళ మనసులో ఒకటి పెట్టుకొని మనం పైకి ప్రైజ్ ద లార్డ్ అన్నాం అనుకోండి, అమ్మ వందనాలు అన్నాం అనుకోండి, దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు మన మనసులో ఏమనుకుంటా ఉన్నాము అని. ఒకవేళ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా మన మనసులో ఏమనుకుంటూ ఉన్నామని దేవునికి తెలుసు. ఎవరైతే ఆ విధంగా, అందుకంటే చూడండి, ఆయన అన్నిటినీ, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత, నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన సేవించుడి. ఆయన వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. త్రోసివేయబడిన స్థితిలో మనం ఉన్నావేమో. మన కుటుంబం దేవుని యొక్క దృష్టిలో త్రోసివేయబడినగా ఉన్నదేమో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ త్రోసివేయబడిన స్థితిలో ఉంటే దేవుని యొక్క పాదాల చెంత మనం దేవుడిని అడగాలి. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నా హృదయాన్ని తెలిసిన దేవా నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నీ యొక్క సన్నిధిలో నేను గడుపుతాను అని మనం దేవుని సన్నిధిలో అడిగేవారుగా ఉండాలి. దేవుని గోజాడేవారుగా ఉండాలి. కన్నీటితో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మరి మన కుటుంబం కోసం ఎంతమంది మనం కన్నీటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం? ఆ బాధ మనకు లేదు. ఎవరైనా మన కుటుంబంలో ఎవరికైనా ఒక చెయ్యి ఇరిగిందే అనుకోండి, మనకి ఎంత బాధగా ఉంటుంది. లేదంటే దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటే ఆ రక్తాన్ని చూసినప్పుడు మనం ఆనందిస్తామా, బాధపడతామా? ఖచ్చితంగా బాధపడతాం. ఎందుకు బాధపడతాం? అయ్యో నా బిడ్డకి ఎట్లా జరిగిందే, రక్తం వస్తూ ఉంది, లేదంటే అనారోగ్యం వచ్చింది అని బాధపడతాం. మరి దేవుడు మన గురించి ఎంతగా బాధపడతా ఉంటాడు. సో అందుకే చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు, నీవు ఆయన్ను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. త్రోసివేస్తాడు ఆయన. నా దేవుడు మంచోడు. నేను ఎన్నిసార్లు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎట్లా మాట్లాడినా, ఎవరి మీద పగ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా దేవుడు నన్ను ఏం చేయడు. క్షమించే దేవుడు నా దేవుడు, క్షమించే దేవుడే. కానీ ఆయన త్రోసివేస్తే మనం ఏమీ చేయలేమనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన త్రోసివేసే స్థితికి మనం వెళ్ళకూడదు. అయ్యా నన్ను త్రోసివేయొద్దు, అయ్యా నా కుటుంబాన్ని నీ యొక్క సన్నిధిలో ఉంచుకో అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. పరిశీలన చేసేవారుగా ఉండాలి. మనం ఆ విధంగా పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం త్రోసివేయబడిన స్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటామో మనం సిగ్గునందేవారుగా ఉంటాం. కొన్ని విషయాల్లో మనం తల దించుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. ఉదాహరణకి మన బిడ్డలు ఏదన్నా చెయ్యకూడని తప్పు చేశారనుకోండి, నా బిడ్డ మంచిది, లేదంటే నా పిల్లోడు చాలా మంచోడు అని చెప్పి తల ఎత్తుకుంటామా? ఎత్తుకోం. మన బిడ్డ ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు అనుకోండి, అయ్యా నా బిడ్డ మంచోడు, డిగ్రీ సెకండ్ ఇయర్లోనో లేదా డిగ్రీ థర్డ్ ఇయర్లోనే చాలా కష్టపడి IBPS ఎగ్జామ్స్ రాశాడు, బాగా రాసి
ఏదో +2 క్వాలిఫికేషన్ మీద మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? తల ఎత్తుకునేవారుగా ఉంటాం. ఎందుకు? బిడ్డలను బట్టి. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం సిగ్గు పొందేవారుగా ఉండకూడదు. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు. ఎవరు? గాంధీ తాత. ఇప్పుడు మనం చాలామంది అయ్యే ప్రతి నోటు మీద గాంధీ గారి బొమ్మ కనబడతా ఉంది. ఎందుకు కనబడతా ఉంది? ఆయన ఒక పని చేశాడు. ఏం చేశాడంటే, బైబిల్ అన్న వాక్యం ఒకటి తీసుకున్నాడు. ఏమని? కుడి చెంప మీద కనుక కొడితే ఎడం చెంప చూపించి అన్నాడు. అంతే. ఒక్క వచనం తీసుకున్నాడు ఆయన. ఒక మాటే తీసుకుంది ఆయన. ఆయన ఏం చేయలే. ఆయన పెద్ద ఇదేం కాదు. అయితే ఈ ఒక్క మాట తీసుకున్నాడు. ఆ మాట ప్రకారం నిలబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికి ఆయన బర్త్డే మనం చేస్తున్నాము, డెత్ డే మనం చేస్తా ఉన్నాం. ఆయన మర్చిపోకుండా నోట్ల మీద కూడా ఆయన ఫోటో ప్రింట్ చేసుకొని అది చలామణి చేస్తూ ఉన్నాం, గాంధీ తాత. మరి మనం ఏది? ఒక్క వచనాన్ని పట్టుకుంటే దేవుడు అంతగా ఆశీర్వదిస్తే, దేవుడు అంత పేరు తీసుకొస్తే, అంత ఘనత తీసుకొస్తే, మరి మనకి దేవుడు ఇన్ని వాక్యాలు ఇచ్చాడు. మరి మనం ఎంత పాటిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని? ఎవరన్నా ఒక మాట అంటే మనకి ఎంత రోషం వచ్చిద్దో, ఎంత కోపం వచ్చిద్దో, మనం ఏదో చేయాలనుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో అలాంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. చూడండి, సిగ్గునొందుదురు. ఎవరైతే విసర్జించేవారుగా ఉంటారో వారి జీవితాల్లో సిగ్గు అనేది వస్తుంది. తల ఎత్తుకోలేరు వాళ్ళు సమాజంలోకి వచ్చి ఎత్తుకోలేని స్థితిలోకి వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో తల ఎత్తుకునేవారుగా ఉండాలి. చూడండి, అక్కడ తర్వాత అంటా ఉన్నారు ఏమనంటే, వారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉన్నారు. మరి గాంధీ తాత పేరు ఎట్లా ఉంటే మిగతా వాళ్ళని ఎవరు లెక్క చేయలే. ఎందుకు? జీవజలమైన మాట ఆయన పట్టుకున్నాడు కాబట్టి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉంటారో వారు ఈ లోకంలో ఎన్నడూ సిగ్గునందరు. వారి బిడ్డలు వాళ్ళు ఎప్పుడు కూడా భిక్షమెత్తరు అని దేవుని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. కాబట్టి మన బిడ్డలు బాగా ఉండాలి, మన బిడ్డలు ఒక ప్రయోజకులు అవ్వాలి, మన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని మనం కోరుకుంటాం. ఏ విధంగా అయితే మనం కోరుకుంటామో మన తండ్రి కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన అంతకంటే గొప్ప ఆలోచన మనం కలిగి ఉన్నాడు మన మీద. మరి మనం దేవుళ్ళో ఉంటా ఉన్నామా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? దేవుణ్ణి పూజిస్తూ ఉన్నామా? దేవుని యొక్క బలలో చేతులు వేస్తూ ఉన్నాం? ఎన్ని సంవత్సరాలు అయింది? నేను బాప్తీసం తీసుకొని బలలో చేతులు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి మనం ఉండాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, ఎవరైతే ఆయన్ని విసర్జించి ఉన్నారో వారి జీవితాల్లో వాళ్ళు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు మైమరచి నిర్మూలమగుదురు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. నాశనము అనేది దేవుని విసర్జించే వారి మీదకి వస్తుంది. మన జీవితాల్లో మనం నాశనాన్ని మనం చూడకూడదు. మన జీవితాలు, మన కుటుంబాలు పచ్చని ఒలీవ చెట్లు వలె ఉండాలి. మనం ఒలీవ చెట్టు, మన సింహం వలె ఉండాలి. సింహం చచ్చిపోయినా సింహమే, బతికినా సింహమే, అవునా కాదా? ఒకవేళ సింహం గోరుకి కొన్ని లక్షల వాల్యూ ఉంటుంది. సింహం చర్మానికి కొన్ని లక్షలు చెబుతారు. ఆ యొక్క చర్మానికి, సింహం యొక్క ప్రతి అవయవానికి కొన్ని లక్షల్లో ఉంటుంది. ఎందుకు అంత విలువ? అది సింహం కాబట్టి. మనం క్రైస్తవులు, మనం క్రీస్తుని మనం కలిగిన వారం. క్రీస్తుని మనం కలిగిన వారుగా ఇంకా మనం ఎంత విలువ కలిగిన వారం మనం? ఏది మన యొక్క విలువ?
మరి విలువ కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా? విలువ లేని వారుగా మనం జీవిస్తూ ఉన్నామా? కుక్కలు అరుస్తూ ఉంటాయి, సింహం ఎప్పుడైనా ఆ విధంగా అరిచినట్లు మనం చూడగలమా? సింహం ఎప్పుడు అరవదు. ఆకలి అవుతున్నా సింహం అరవదు. ఒకవేళ ఆకలి అవుతున్నా అది సైలెంట్గానే ఉంటుంది, ఆకలిని భరించేదిగానే ఉంటుంది. అది గడ్డి తినదు సింహం. దానికి ఆహారం వచ్చినప్పుడు మాత్రమే ఆహారం తినేదిగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే మనం డబ్బు కోసం గడ్డి తినేవారుగా ఉన్నాం ఈ లోకంలో. అలాంటి జీవితాలు మనం జీవించేవారుగా ఉండకూడదు. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి దేవుని దగ్గర ఆయన యొక్క కౌగిల్లో మనం ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఆయన కాపుదల్లో ఉండరో వారికి నాశనము వస్తుంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కొంతమందికి ఏంటంటే నాశనము అనగానే కోపం వచ్చేస్తుంది. నాశనం దగ్గరికి మనం వెళ్ళకూడదు, మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు అంటే మనం తెలిసి ఉండాలి. తెలియకుండా మనం దాని జోలికి ఎట్లా వెళ్తాం? ఒకవేళ కుక్కల గురించి మనం తెలిస్తే దాని జోలికి వెళ్ళాం మనం, అది కుక్క అని. లేదంటే వేరే ఏదైనా నక్క కానీ ఏదన్నా హాని చేసేదైతే, పాము ఉంది, పాము మనల్ని కరిస్తే చనిపోతామంటే మనం దాని దగ్గరికి వెళ్ళాం. ఎందుకు? అది పాము కాబట్టి, కరిస్థితి మనకు ప్రాణహాని ఉంది కాబట్టి. అదేవిధంగా మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుని యొక్క కుమారులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, యోధా పత్రిక 4వ అధ్యాయంలో మనకు తెలియకుండానే మనం దేవుని యొక్క తీర్పుకి లోనయ్యేవారుగా ఉన్నాం. యోధా పత్రిక 4వ వచనం, యోధా పత్రిక 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా మనలో జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. చూడండి, కొందరు ఏం చేస్తూ ఉన్నారు? రహస్యముగా మనలో జొరబడి ఉన్నారు. మనందరూ తెలుసు హైదరాబాద్ సియోన్ సంఘం. అయితే అక్కడ ఒక టీవీ యాంకరు సైలెంట్గా జొరబడి వాళ్ళ మీద కేసేసి వాళ్ళని బయటికి నెట్టేసి తాళాలు ఇప్పించేసాడు ఆయన. ఇంతకుముందు సేవ చేస్తూ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. అంతకుముందు ఎందుకంటే అక్కడ మన సియోన్కి 4 కోట్లు వస్తాయంట నెలకి. దేనికోసం అట్లా చేస్తూ ఉన్నాడంటే ఆ నెలకొచ్చే 4 కోట్ల రూపాయల కోసం ఏం చేశారు? అంతకుముందు సేవ చేస్తూ ఉన్న అన్ని దేవుని కోసం ఉండి సేవకుడిని అందరిని బయటికి నెట్టేసి తాళాలు వేసి పోలీసులను పెట్టారు. తర్వాత మళ్ళీ సద్దుమణిగినట్టుంది, మళ్ళీ ఓపెన్ చేసుకుని తక్కువ మంది. చూడండి, ఈ గొడవ జరగటం వల్ల ఏమైందంటే ఆ సహవాసానికి వచ్చేవాళ్ళు చాలామంది ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? ఒక శ్రమ రావటం కామనే. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? మాకెందుకు ఆ గొడవలన్నీ, వాళ్ళు చూసుకున్నారు, మాకెందుకులని చెప్పి పక్క వెళ్ళి చాలామంది అట్లా వెళ్ళిపోయారు. మిగతా సంఘాలు నింపబడి సియోన్ సంఘం ఖాళీ అయిపోయింది. చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ. మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మన మందిరాన్ని మనం విడిచి మనం వెళ్ళిపోకూడదు. ఎవరు ఏది చేసినా సరే నిలబడాలి మనం, ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా. అందుకే ఈ లోకంలో అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఎట్లా ఉండరు? ఏలయనగా కొందరు రహస్యముగా మనలో చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై ఉండి మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు. వారికి ఏం కావాలంటే డబ్బు కావాలి. వారికి ఏం అవసరంలా, డబ్బు కావాలి, వెనకొన్న ఆస్తులు కావాలి. 2 ఎకరాల పొలం ఉంది సియోన్ కింద, అన్ని ఎకరాలు కావాలి, నెలకొచ్చి ఆ 4 కోట్లు కావాలి. వీటి కోసం చూస్తూ ఉన్నారు, డబ్బు కోసం చూస్తూ ఉన్నారు. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే దేవుని కోసం మనం నిలబడేవారుగా ఉండాలి. మనం ఆ విధంగా ఈ లోకంలో జీవించాలి. జ్వరపడతారు, మనం గ్రహించాలి. అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని ఖండించేవారుగా ఉండాలి. మనం ఎవరు ఏది చెప్పినా విని కొట్టామనుకోండి, మనం కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అపవాది మనం కూడా తీసుకుని వెళ్ళిపోద్ది. మనం కూడా అనిపించిద్ది, నిజమేనా అనిపించిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, చివరిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చూసుకొని ఆ వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూడండి, యేసుక్రీస్తు వారినే అంగీకరించాల. మనం ఏమన్నా లావా?
అందుకే యేసుక్రీస్తు వారి ప్రవర్త వాళ్ళ స్వజనుల మధ్య ఏం ఏం చేస్తాడు? కీర్తి రాదు. ఎంత చేసినా ఏం ఉండదు. ఏమనుకుంటారంటే ఈ మనోడేగా, ఎక్కడోడేగా, ఏముందిలే, చూడండి ఎంత తేలిక. అదే బయట వాళ్ళు అయితే అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు, పాస్టర్ గారు ఎంత గౌరవం వచ్చిద్దో. చిన్నప్పటి నుండి ఏడే పెరిగారుగా, ఏడే ఉండారుగా. చూడండి యేసుక్రీస్తు వారిని కూడా అదే అనుకున్నారు. ఏమని? అంతే అనుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏడే ఉండాడులే, ఏముందిలే, మన యేసుక్రీస్తుగా అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటాడు ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మన యొక్క ఆత్మీయమైన జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏంటి, ఎవరు దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో వెళ్తూ ఉన్నారా మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరికైతే దేవుని జ్ఞానం ఉండదో వారు ఊరినే పడిపోతారు అంతే. వారు ఎవరు ఏం చెప్పినా వింటారు. అదే ఆరాధన అనుకుంటాం, అదే సువార్త అనుకుంటాం, అదే దేవుణ్ణి స్తుతించడం అనుకుంటాం. మనకు తెలియదు ఆ విషయం. కాబట్టి దేవుడు మనల్ని కన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం దేవుణ్ణి విసర్జించకూడదు. మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దేవునితో మనం మాట్లాడేవారుగా ఉండాలి. మనం దేవునితో పోట్లాడేవారుగా ఉండకూడదు. మనం పోట్లాడుతున్నాం ఏమని? ఏందయ్యా నీ సన్నిధికి నేను వచ్చేది ఏంది? సంగుడికి నేను ఎందుకు రావాలి? విజ్ఞాపన గుడికి నేను ఎందుకు రావాలి? ఆరాధనకు వస్తున్నాగా, సరిపోయిందిలే, ఉండు, నువ్వు అట్టుండు, నేను ఎట్టుంటానని చెప్పి దేవునికే మనకు తెలియకుండా దేవుని మనం విసర్జిస్తూ ఉన్నాం. మనకు తెలియని విధంగా అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి విసర్జించే స్థితికి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మనందరం పరలోకంలో సంతోషంగా ఉండాలి, ఈ విధంగా కలిసి ఉండాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనందరం తల్ల వంచి మనం పరిశీలన చేసుకొని మనం ఎట్లా ఉన్నాం, మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి అనే విషయాలు మనం ఒకసారి పరిశీలన చేసుకొని మనం బలలో పాలుపంపులు పొందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాదసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మల్ని అయినా ప్రథమ ఫలంగానైనా మీరు మమ్మల్ని కని ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఆ విషయాన్ని మేము మర్చిపోయినైనా ఈ లోకంలో కలిసిపోయి మిమ్మల్ని అయినా ప్రథమ స్థానం ఇవ్వవలసిన మీకునైనా ఇవ్వకుండా ఈ లోకంలో మా పనులు మేము చేసుకుంటున్నాయినా మీ యొక్క సన్నిధిని విస్మరిస్తూ జీవిస్తూ ఉన్నాను తండ్రి. క్షమించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆలోచన కలుగు చేయండి తండ్రి. నన్ను కన్నా దేవుడిని నేను మర్చిపోకూడదనే విషయాన్ని గుర్తు చేసుకున్నైనా ప్రతి సమయంలోనైనా మీ మీద ఆధారపడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. అవును తండ్రి, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉంటారో నైనా, మీ అందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు తండ్రి, మీకు హస్తం తోడుగా ఉంటుందని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. తండ్రి మీకు హస్తం మాకు తోడుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి. అవునైనా మీ యొక్క ఉగ్రత మా మీదకి రాకుండా ఉండినట్లు ఆయన మీ మీద ఆధారపడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు మంచిగా రాయడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు చదివిన ప్రతి ఒక్క ప్రశ్న గుర్తుపెట్టుకొని రాయడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు మంచి మార్కులు రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారి పరీక్షల్లోనైనా ఎలాంటి అనారోగ్యం రాకుండానైనా, ఎలాంటి దగ్గు, జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలు రాకుండా చూడమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారికి మంచి బలాన్ని కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి. మంచి బలాన్ని కలుగు చేసి వారు ఎంతోనైనా నా దేవుడు నాకున్నాడు అనే ధైర్యంతో ఆ పరీక్షలు రాయడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. మా యొక్క జీవితంలోనైనా మేమందరంనైనా మా యొక్క జీవితం అనే పరీక్షలోనైనా మేమందరం మిమ్మల్ని విసర్జించకుండా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీ యొక్క కుమారుని యొక్క శరీరంలోనూ రక్తంలోనూ మేము పాలుపంపులు పొందబోచుండగానైనా మేమందరం పరీక్షించి యోగులంగా పాలుపంపులు పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నేను ఎవరైతే అయోగ్యులుగా ఉన్నారో తండ్రి, మీ సన్నిధిలోనైనా వారు గోజాడి వారు మీ సన్నిధిలో ఒప్పుకొనైనా మీ యొక్క బలలో పాలుపంపులు పొందులాగా తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.